ఏ మహానగరం గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా మార్కెటింగ్‌కి ఊదరగొట్టేస్తున్నారు. అయిపోతుంది కూడాను. సేల్ అయిపోవటం కూడా జరుగుతుందనమాట. సేల్ అయిపోవటం కూడాను ఇంకా భవిష్యత్తులో ఒకరు ఒక 4 ఇళ్ళు, 2 ఇళ్ళు, చాలామంది 4, 5 ఇళ్ళు కూడా కొనేసి దాసిస్తే మనకు ఫ్యూచర్ ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశం దాచుకుంటున్నారన్నమాట. వాళ్ళ పేరున ఉంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు అసలైన స్థితి మీడియాలో చూస్తున్నామంట. పాపులేషన్ పెంచండి అనే ఒక నినాదం అనమాట. అంటే జనాభా పెంచండి అని. భవిష్యత్తులో జనాభా తగ్గిపోద్ది, జనాభా పెంచిన వాళ్ళకి మేము ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పేసి ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడాను ఈ ప్రచారం బాగా ఇప్పుడు వినైంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, బాగా జనాభా పెంచండి, ముగ్గురు కానండి, నలుగురు కానండి కంటే మీకు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా జనాలందరూ కూడా తగ్గిపోతారు. ఎలా అంటే ఇప్పుడున్న దాంట్లో రోడ్లు కిక్కిరిసి ఉన్నాయన్నమాట. ఈ రోడ్లన్నీ ఖాళీ అయిపోవడం బిగిన్ అవుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడున్న దానికి హాస్పిటల్స్ అన్నీ కూడాను కిక్కిరిసి ఉన్నాయన్నమాట. ఎక్కడ బెడ్స్ దొరకవు, ఎక్కడ సౌకర్యాలు ఉండవు. ఆ తర్వాత అక్కడ వైద్యులు కూడా ఎక్కువ మంది చాలటం లేదు. అలాగే స్కూళ్ళకి వెళ్తే సీట్లు దొరకటం లేదు. పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, సీట్లు మాత్రం ఉండవు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇంకా జనాభా తగ్గుదల కానీ ప్రారంభించింది అంటే, ఒకసారి తగ్గుదల ప్రారంభించింది అంటే హాస్పిటల్స్లో పేషెంట్లు తక్కువైపోతారు, ఆ సేవలు వినియోగించుకునేవారు తక్కువైపోతారు. అలాగే సినిమా హాల్స్ కూడా ఖాళీగా ఉంటాయన్నమాట. అవి గొడౌన్స్గా యూజ్ చేసుకోవడానికి అవసరం ఉండదు. ఇక రైల్వే స్టేషన్లు కూడా ఖాళీ అయిపోతాయి అన్నమాట. బస్ స్టేషన్లు కూడా ఖాళీ అయిపోతాయి అన్నమాట. క్రమంగా ఇది ఒక్కరోజు ఊహించవలసింది కాదు. జనాభా తగ్గుదల ప్రారంభిస్తే ఇది మాత్రం గేటెడ్ కమ్యూనిటీస్ చాలా కొన్ని వందలు, వేలు, లక్షల్లో కట్టేస్తున్నారు అన్నమాట. కట్టేస్తుంటే ఈ గృహ సముదాయాలు కడుతున్నారు. కట్టేవాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటున్నారు. కొనుక్కొని రేపు అద్దెకిద్దామంటే ఎవరు రారు, ఖాళీగా ఉంటాయన్నమాట. ఖాళీగా ఉంటాయి. ఎందుకు అంటే జనాభాలో ఈ రోజు యూరోప్లో కొన్ని దేశాలు ఆ పరిస్థితి అనుభవిస్తున్నారు అనమాట. కెనడా లాంటి దేశం కూడాను ఆ పరిస్థితి ఎదుర్కొంటుంది అనమాట. అందుకు భవిష్యత్తులో మన దేశంలో కూడా భూముల ధరలు తగ్గుతాయి, బాగా తగ్గిపోతాయి అనమాట. ఇంకెవరు భూములు కొనేవాళ్ళు ఉంటారు. అలాగే ఇల్లు కొనేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు రారు. కొన్న ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కూడాను ఎవరు ఉండరు.